ఓ పెద్ద మనిషి ప్రశాంతమైన జీవనం కోసం ఓ ఇల్లు కొనుక్కున్నాడు. కొంతకాలం ప్రశాంతంగానే గడిచింది. వేసవి సెలవులు అయిపోయాయి, పాఠశాలలు తెరిచారు. ఆ సాయంత్రం ఓ ముగ్గురు ఆకతాయి యువకులు బడి తర్వాత చేతుల్లో కట్టెలు పట్టుకొని కనిపించిన ప్రతి రేకు డబ్బాను, ఇనప వస్తువును కొట్టి శబ్దం చేస్తూ వీధి వెంబడి కేకలు పెట్టుకుంటూ పోతున్నారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు అదే రోదా, అదే శబ్దం. ఆ కర్ణ కఠోరమైన చప్పుళ్ళు తలనొప్పిగా మారిపోయాయి. ఏదో ఒకటి చేసి ఆ పిల్లల ఆగడాలను మాన్పించాలని అనుకున్నాడు. ఆయన బయటికి వచ్చి, భలే అద్భుతంగా ఉత్సాహంగా వాయిస్తున్నారే, బాగుంది, చిన్నప్పుడు నేను కూడా ఇంతే, రోజు 30 రూపాయల చొప్పున మీకు ఇస్తాను, ప్రతిరోజు ఇలాగే మీ సంగీతాన్ని నాకు వినిపించాలి అన్నాడు. పిల్లలు చాలా ఆనందపడిపోయి రోజు సాయంత్రం చెవులు చిల్లులు పడేటట్లు రేకుల మీద దబదబా శబ్దం చేస్తూ ఉండేవాళ్ళు. కొన్నాళ్లకు ఆ పెద్ద ఆయన బాధగా, ఇప్పటి నుండి రోజు 15 రూపాయలు మాత్రమే ఇస్తాను, నాకు వచ్చే డబ్బు తగ్గిపోయింది అన్నాడు. ఆ కుర్రాళ్ళు నిరాశతో ఒప్పుకోక తప్పలేదు. ఇంకొన్నాళ్ళకు ఆయన వాళ్ళతోటి, నాకు పెన్షన్ రాలేదు, ఇప్పటి నుంచి మీకు 6 రూపాయలు మాత్రమే ఇవ్వగలను అన్నాడు. 6 రూపాయలా? ముష్టివాళ్ళమా? మాకు వేరే పని లేదా? మీ చుట్టూ డబ్బాలు కొట్టుకుంటూ తిరగాలా? ఏమొద్దు, మేము రాంపో అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పెద్ద ఆయన హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు.